వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి మే నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ప్రత్యేకించి ఈ రాశి వారికి 9వ స్థానంలో ఉండేటువంటి శని కుజుల యొక్క యుతి ఆ దోషం పోతూ ఉన్నది. దశమంలోకి కుజుడు వస్తూ ఉన్నారు. అలాగే దశమంలో ఉండేటువంటి రవిగ్రహం ఆయన ఏకాదశ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. ఈ మాసంలో ఏకాదశ స్థానంలోనే బుధ శుక్రుల యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. ఇక్కడ మీరు గమనించదగ్గ విషయం ఏంటి అంటే, గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. కర్కాటక రాశి వారికి ఇది గొప్ప ఉపశమనం. కారణం ఏంటి అంటే 9వ స్థానంలో ఎప్పుడైతే శని కుజులు కలిసి ఉన్నారో డబ్బంతా కూడా అనుకోకుండా పోతూ ఉంటుంది. జూదము, స్పెక్యులేషను, లేపోతే బెట్టింగులని, లేపోతే ఇంకోటని మనసటు లాగేస్తూ ఉంటుంది. స్వతహాగా స్వాభావికంగా కర్కాటక రాశి వారు మంచివారే. ఇటువంటి జూదము, ఇటువంటి వాటి జోలికి వెళ్లరు. కానీ పక్కనున్నవాడు మంచివాడు కాదు. ఒరేయ్! దీంట్లో రూపాయి పెడితే రూ. 10 వస్తుందన్న మీకు మాట చెప్తాడు. దాని వైపు మీరు ఆకర్షితులవుతారు. ఎందుకయ్యారు ఆకర్షితులు? శనికుజులు 9దో ఇంట్లో ఉన్నారక్కడ. డబ్బు పోయే యోగం ఉన్నది. మీ చేత అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టించాలని ఈ గ్రహస్థితి చూస్తోన్నది కాబట్టి, దానిలో డబ్బు పెట్టారు. మీకు మొదట్లో రూపాయొచ్చింది. తర్వాత రూ. 5 పోయింది. అది తెలుసుకునే లోపే నెల అయిపోయింది. మీ చేతిలో డబ్బులు లేకుండా అయిపోతుంది. అంటే ఈ ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి దాని మీద మీకు ఆలోచన లేకపోయినా, ఇతరులు కల్పించిన ఆలోచన ద్వారా మీరు ధనాన్ని నష్టపోయినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు. ఇక్కడ ఏకాదశ స్థానమందు, దశమ కేంద్రమందు రవికుజుల యొక్క దిగ్బలయుక్తమైనటువంటి స్థితి కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి విధంగా చేస్తుంది. ఆరోగ్యాన్ని పొందేలా చేస్తుంది. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. సమాజంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేలా చేస్తుంది. ఉన్నతమైనటువంటి పదవి వచ్చేటువంటి విధంగా చేస్తుంది. అలాగే ఉద్యోగపరంగా ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అది ప్రైవేట్ రంగంలో అయినా, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారికైనా, ఆ చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో అంటే ఏదైనా ప్రమోషన్‌ని పొందాలి అన్నా, లేదా ఏదైనా మనకి ఉన్నతమైనటువంటి పదవి కావాలి అన్నా, ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా గుర్తింపు లభించడం ద్వారా మీకొచ్చేటువంటి ఆదాయం పెరగడము, దాన్ని ఇన్‌కమ్ సోర్సెస్ పెంచుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ఆదాయం పెరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. దానివల్ల గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని మీరు తేలిగ్గా సంపాదించుకుంటారు. ఇది 2. మూడో విషయం ఏంటి అంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉత్సాహం ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి ఆలోచన కలగడాన్ని కూడా ఈ మాసంలో మనం ప్రత్యేకించి గమనించవచ్చును. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇది గత మాసాలతో పోల్చుకుంటే మెరుగైనటువంటి మాసము. ఇప్పుడు ఈ రవికుజుల యొక్క స్థితే కాదు. లాభస్థానంలో బుధ శుక్రులు కూడా యోగిస్తూ ఉన్నారు. వీరు వాహన సౌఖ్యాన్ని కలగజేస్తారు. ఏదైనా వాహనం మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి స్థితికి గాని, నూతన గృహాన్ని గాని, నూతన ఆభరణాల్ని గాని, నూతన వస్తువుల్ని, వస్త్రాల్ని, గృహోపకరణాల్ని ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంటే ఇక్కడ మీరు డబ్బు ఖర్చు పెట్టినా మీ చేతిలో పుష్కలంగా డబ్బుంది. మీకు కావలసినటువంటి సౌకర్యాలను మీరు సమకూర్చుకోవడం కోసం ధనాన్ని ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇది శుభమూలకమైనటువంటి ధన వ్యయంగానే చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి 12వ స్థానంలో గురుడు కూడా అదే రకమైన ఫలితం. శుభమూలో వ్యయశ్చైవః అన్నారు. కాబట్టి శుభమూలకంగానే ధనాన్ని ఖర్చు పెట్టేలా చేస్తారు. ఇక్కడ అష్టమంలో రాహు ఉన్నారు. 9వ స్థానమందు శని ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలి. ఏంటండి ఆ విషయాలు అంటే, మనం భోజనం చేసేటువంటివి అంటే తినేటువంటి ఆహారము సరిగ్గా జీర్ణము కాకపోవడము, లేదా సరైనటువంటి సమయానికి భోజనం చేయకపోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, లేదా తినేటువంటి ఆహారంలో ఏదైనా విషపూరితమైనటువంటివి అంటే ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి ఫుడ్స్ మీరు తీసుకుంటూ ఉండడము, లేదా ఏదైనా చిన్న చిన్న పురుగులు మీరు తినేటువంటి వాటిలో కనబడ్డము, లేదా ఎప్పుడైనా జీవితంలో కొంత విషపూరితమైనటువంటి జంతువులు మీ చేతికి, మీ కంటికి కనబడుతూ ఉండడం, ఇటువంటి వాటికి అన్నిటికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు తినేటువంటిది చక్కగా రాహువు మీరు గమనించండి. చీకటి ఎక్కడుంటే అక్కడ రాహువు ఉంటాడు.
ఆ రాహువు యొక్క మాయని తొలగించుకోవాలంటే లైట్ ఉండాలి. మీరు భోంచేసేటప్పుడు పుష్కలంగా లైట్ ఉండాలి. ఏం తింటున్నారో మీకు తెలిసుండాలి. అంటే ఫోను పాముకుంటూ తినకూడదక్కడ. గ్రహస్థితి బాగాలేదు గాబట్టి, మీరు తినేటువంటి ఆహారాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, చూస్తూ తింటూ ఉండడం ద్వారా, ఆ 10 నిమిషాల్లో ఆ పనయిపోతుంది. తర్వాత మీకు నచ్చింది జేసుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ప్రధానంగా స్వయంకృతంగా చేసుకున్నటువంటి విషయాల పట్ల ఆరోగ్య సమస్యలొస్తాయి గానీ, గ్రహస్థితి వల్ల కాదు. అది గూడా రాహువు వల్లే అనేటువంటి విషయాన్ని గూడా మనం దృష్టిలో బెట్టుకోవాలి. కాబట్టి ఈ మాసంలో అటు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూ ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార పరిస్థితులు బావుంటూ ఉన్నాయి. అన్ని రకాలుగాను గత మాసంతో పోల్చుకుంటే ఇది మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ రాశివారు పొందడానికై ఈ మాసంలో ఖచ్చితంగా ప్రతి శుక్రవారం నాడు వీలుంటే రాహుకాలంలో దీపారాధన చెయ్యండి. లేదండి మాకు సాధ్యమవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆదివారం నాడు రాహుకాల సమయంలో అంటే సాయంత్రం 4:30-5:30 ఆ ప్రాంతంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థం ఇడ్లీ గానీ, దోస గానీ, వడ గానీ ఏదైనా సరే ఎవరికైనా దానం చేస్తూ ఉండండి. తత్ఫలితంగా రాహు దోషం పోతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆరాధన లేదా అమ్మవారి దగ్గర దీపారాధన చేయడము, దేవీ ఖడ్గమాల గానీ, లేదా దుర్గా సప్తశ్లోకి గానీ, లేదా ఏదైనా ఒక శ్లోకం అమ్మవారిది చదువుకుంటూ ఉండడం ద్వారా కూడా రాహువు యొక్క మాయ నుండి మీరు బయటపడతారు. స్వస్తి.